హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. ఇది స్వీట్ అండి, కార్న్ఫ్లోర్ స్వీట్. నిన్న 2K అయిపోయిందని మా పిల్లలు స్వీట్ చేయమంటే నేను ఈ స్వీట్ అయితే చేశాను. చాలా బాగుంటుందండి, ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. దీన్ని బొంబాయి హల్వాని కూడా అంటారండి. ఇది కార్న్ఫ్లోర్ పిండితోనే చేశాను, చాలా బాగుంది. అది నేను ఏ విధంగా చేశాను అనేది మీరు ఒకసారి చూసి అదే ప్రాసెస్ మీరు చేసుకొని ఆ స్వీట్ పిల్లలకి పెడితే ఎంత ఆనందపడి తింటారో చూడండి. నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. కార్న్ఫ్లోర్ అండి, పెద్ద కప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ దూరగా వేయించి పెట్టుకున్నాను, చక్కెర, కలర్ మనకి ఇష్టమైన కలర్ అండి. నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను, మీరు ఎల్లో గ్రీన్ ఇష్టం. ఫస్ట్ అయితే మనం కార్న్ఫ్లోర్ పౌడర్ని లిక్విడ్ చేసి పెట్టుకోవాలి, అంటే వాటర్లో కలిపేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద కప్ అండి, అంటే 250 గ్రామ్స్ ఉంటుంది. మనం ఒక గ్లాస్ వాటర్ పోసి లిక్విడ్ చేసి పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్లో కలిపి, అంటే ఇట్లా ఉంటలు కట్టకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని దాంట్లో మనము 250 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ అండి, అంటే ఒక కప్పు వాటర్కి మనం 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. చక్కెర కూడా అంతే, అది ఒక కప్పు పౌడర్ కాబట్టి ఇది 1.5 కప్పు చక్కెర తీసుకొని చక్కగా కలబెట్టేసుకోవాలండి. అది అందులో లిక్విడ్ అంతా అయిపోవాలి, చక్కెర కలిసిపోవాలి. మనకు మరీ ముదురు పాకం కాదు, లేత పాకం కాదు, జస్ట్ మెల్ట్ అయిపోవాలి చక్కెర. మనకు ఒక నిమ్మ చెక్క అంటే హాఫ్ బద్ద తీసుకొని రసం అయితే పిండేసి పెట్టుకోవాలండి. అది కూడా ఇందులో యూజ్ చేయాలి, ఎందుకంటే ఆ స్వీట్ పుల్లగా వస్తుంది, చాలా బాగుంటుంది స్వీట్ అయితే. డ్రై ఫ్రూట్స్ని మనం దూరంగా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని చాపింగ్ చేసి పెట్టుకోవాలి. బాగా బాయిల్ అవుతుంది కదండి చక్కెర పాకం, అందులో మనం 1/2 స్పూన్ నిమ్మ చెక్క తీసి పెట్టుకున్నాం కదా, అది వేసి కలబెట్టేసుకోవాలి. మంచి బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనము ముందే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పిండి లిక్విడ్ని తీసుకొచ్చి ఇందులో నెమ్మదిగా కలబెడుతూ పోసేసుకోవాలి. ఉంటలు కట్టకుండా నెమ్మదిగా కలబెడుతూ పోసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి, ఉంటలు రావద్దు, మంచిగా కరిగిపోవాలి, అందులో కలిసిపోవాలి. దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే అది ఉంటలు కట్టేస్తుంది. కలుపుతూ ఉండాలండి, అది ఉంటలు కట్టకుండా. తొందరగా చిక్కపడుతుంది, ఇది కార్న్ఫ్లోర్ పిండి కదా, తొందరగా చిక్కపడుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ దగ్గర అవుతుందండి. అది కలర్ మనకి ఇష్టమైన కలర్ ఏదో ఒకటి తీసుకొని ఇప్పుడు అది కలిపి పెట్టుకోవాలి. అది కూడా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. అది ఇందులో వేసి మనం కలిపేసుకోవాలి, చిక్కగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఇది రాకుండా మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇది స్వీట్. చేయడం కూడా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. నెయ్యి కూడా వేస్తూ కొద్దిగా వేస్తూ కలిపేసుకోవాలండి. నెయ్యి పైకి రావాలన్నమాట, అంతవరకు మనం కలుపుతూ ఉండాలి, అది ఉడకబెడుతూ ఉండాలి. చక్కగా కలిపేసుకోవాలండి. బయటికి నెయ్యి వస్తుంది అంటే అది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసేసుకుందామండి. అందులో కొన్ని అయితే లాస్ట్లో వేయడానికి తీసి పెట్టాను. చాపింగ్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. బాగా దగ్గర కావాలి. మనకు పైన నెయ్యి వచ్చేస్తుంది అన్నమాట. నెయ్యి వచ్చేస్తే అది కుక్ అయిపోయినట్టు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. దాన్ని చక్కగా మంచిగా ఒక ప్లేట్లో ఆయిల్ పూసేసుకొని, అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ
పూసేసుకొని దాంట్లో అంటే సమానంగా పర్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా దాన్ని రెస్ట్ వదిలేస్తే చక్కగా అది ఫామ్ అయిపోతుంది. మనం కట్ చేసేసుకొని పీసెస్ చేసుకొని తినడమే. లేదు మనకు కూల్గా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మొత్తం పోసేసుకున్నామండి. దీన్ని చక్కగా గాలి కారనివ్వాలి, లేకపోతే ఎవరు ముట్టకుండా కొంచెం దాన్ని రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇస్తే అది కంప్లీట్గా గట్టిపడిపోతుంది. జస్ట్ పైన కొంచెం మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. గార్నిష్ కోసం కొన్ని పీసెస్ తీసి పెట్టుకుందాం. చాలా బాగుంటుంది. తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. కాకపోతే ఇది కొంచెం దాన్ని గట్టిపడటానికి ఒక 1 అవర్ అట్లా పడుతుంది అంతే. చాలా బాగుంటుంది స్వీటు. మీకు కావాలంటే ఇంకా వేరే వేరే పిస్తా, బాదం, కాజు ఏవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. చాలా సూపర్గా ఉంటుంది. కొత్త వండే సబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. అయిపోయిందండి. మనం దీన్ని ఇంకో ప్లేట్లో నెయ్యి పోసి తిప్పేసి పెట్టుకుందాము. ఫ్లిప్ చేసేద్దాం. వచ్చేసిందండి సింపుల్గా సూపర్ టేస్టీ కార్న్ఫ్లోర్ హల్వా. ఎంత బాగుంటుందో, పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. అప్పటికప్పుడు రాత్రి 11 అయింది చేసే వరకు. అంటే పిల్లలు అడిగారు అనమాట, ఏదైనా స్వీట్ చేయమ్మా, సబ్స్ పెరిగాయి కదా 2000 అంటే చేశాను. అయిపోయిందండి. సూపర్ టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. పీసెస్ అసలు చూడడానికి మార్కెట్లో కొన్న దానిలానే ఉంటుంది. చాలా సూపర్గా వస్తుంది. ట్రై చేయండి అందరూ. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.